Hello everyone, welcome back to Up and Study. In today's video, we are going to start one of the most important foundations of English grammar, parts of speech. సో మనం ఇప్పుడు స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నాం. సో యాక్చువల్గా టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. డెఫినిషన్: పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెల్స్ us the role of or function of a word in a sentence. Every word in a sentence has a job. Based on that job, we classify it into a parts of speech. సో టైప్స్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 ఉన్నాయి. సో నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో దీన్ని 2 ఫేజెస్గా డివైడ్ చేద్దాం. ఫేజ్ 1లో నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్ ఫస్ట్ ఫేజ్లో చూద్దాం. అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ ఫేజ్ 2లో చూద్దాం. అసలు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు అనేది ఇప్పుడు చూద్దాం. టు అండర్స్టాండ్ ద సెంటెన్స్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్, షీ స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సో ఇక్కడ ఒక్కొక్క వర్డ్ చాలా డిఫరెన్స్గా ఉంది. సో ఇక్కడ మనం షీ అనేది ప్రొనౌన్, ఇంగ్లీష్ అంటే నౌన్, స్పీక్స్ అంటే వర్బ్, ఫ్లూయెంట్లీ అనేది అడ్వర్బ్. అసలు ఈ ప్రొనౌన్, నౌన్, వర్బ్, అడ్వర్బ్ అనేది ఏంటి అనేది చూద్దాం. సో ఇంకా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంకా ఎలాగ యూజ్ అవుతుందనేది చూద్దాం. సో టు ఐడెంటిఫై ద గ్రామటికల్ ఎర్రర్స్. సో గ్రామర్లో చాలా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవడం వల్ల ఆ ఎర్రర్స్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. టు ఫార్మ్ కరెక్ట్ సెంటెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, she very beautiful. So it is not the correct sentence. So she is very beautiful, it is correct sentence. So like that we will conclude that errors. Okay, to improve spoken English. Okay, subject plus verb plus object we will see. Okay.